ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. సో సరే అవి పెద్ద ఎంత ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఎలుకోదలుచుకోవట్లేదు. నాకు 2 ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తావు, ఏం చేస్తావు, నిన్నైతే వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్నా. నేనున్నాను ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్ నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయి రెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయి రెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపోనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? నాకు 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసాయి రెడ్డిని సార్ అడిగే ధైర్యం నాకు లేదు సార్. ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. ఒకటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయి రెడ్డి గారిని ప్రజా దర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు. శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ నేను అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్నాడు మొదలని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడా. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు ఆ తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే. నేను చూసుకుంటా మదన్, నువ్వు వెళ్ళిపో, విల్ టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్. అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తుంది, ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెలంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనార్ ఉంటుంది, హాస్పిటల్ చూపించదు. అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనార్ ఎవరో కాదు విజయసాయి రెడ్డి సారే అంటుంది. అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు. పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా. నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం. ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఇదే టార్చర్. విజయసాయి రెడ్డి సార్ 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 పెద్దాయన సరేనమ్మా, పెద్దాయన సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వేదో చేసావు తప్పు, వదిలేసుకుంటాను, నాకు ప్రూఫ్ కావాలి, ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఇక మార్చి ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయి రెడ్డి గారిని ఏమి చూపించలేని పొజిషన్లో నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది, 4-5 పేరు, ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తున్నాను. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండ్లోనో మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ టు అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి, నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ, 2023 ఏప్రిల్ 15వ తారీఖు బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి, నా వైఫ్, నా పేరు మానిపాటి మదన్మోహన్ అంటేనే. తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టక్క కంప్యూటర్లో కొట్టాడు, చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది. నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను. దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను, సార్ నాకు కేషీట్స్ కావాలి, కేషీట్స్లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే, కేషీట్స్ మార్నింగ్ తీసుకుంటారు అన్నారు. సో 11 o'clock వరకు వెయిట్ చేసి కేషీట్స్ తీసుకున్నాను. కేషీట్స్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్. ఆ కేషీట్స్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి, తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ కేషీట్స్లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని ఉంది. పి అంటే పోతిరెడ్డి సుభాష్. ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని ఉంది. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు అని ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది. క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు. నేను అతను తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను. దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు, చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. డేటా అంతా తీశాను. ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్ అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి మన సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ మా ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు, ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు, పెట్టాడు. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 week తర్వాత ఫోన్ చేశాను. సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను,
సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది బయటికి, మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర, చూపిస్తాను. మీ పేరు పెద్ద పేరు వస్తూ ఉంది, దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నాను. లేదు నా స్టాండ్ ఒకటే, మదన్ గారు నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లా పెడతాను సార్ ఫాదర్ హస్బెండ్గా అన్నాను. లేదు లేదు నేను పెట్టాను, నేను దీనికి DNA టెస్ట్కైనా రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ, ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ళ కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్. ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, ఆయన రికార్డింగ్ షేర్ చేస్తాను. సో ఈయనేమో కాదు అంటాడు. శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియదు. నేను అటు ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను సార్ నేను. ఎవరితో మేడం? శాంతి రెగ్యులర్ అమెరికన్స్ వస్తూనే, నాట్ ఫిజికలీ, అంటే మాట్లాడు ఎవ్రీ టైం ఫోన్లో మాట్లాడుతాము, కలుస్తున్నాం. ఎందుకంటే ఐ నీడ్ టు ఫైండ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. ఆ బేబీ ఫాదర్ కూడా నాకు తెలియాలి. ఆమె డైలీ నాకు ఫ్రస్ట్రేషన్. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. అర్థం కదా సార్ ప్లీజ్. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు. నేను ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది. ఎస్ 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 ఇదే డాక్యుమెంట్, ఆ శాంతి గారు చూపించిన డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే. ఏం సార్ చేశాను సార్, చూశాను. సో ఇది సార్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే. ఇందులో శాంతి గారి సిగ్నేచర్ లేదు సార్. ఇందులో శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సైన్ పెడతాను? ఇది చేసింది నేనే, ఒప్పుకుంటాను సార్. సార్ ఇది చేసింది నేనే, ఇది మీరు చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు, ఇది జూన్ 2024లో ఎంపీ డాక్యుమెంట్ తెచ్చి తన మేనిఫెస్టో రాసుకొచ్చి నాతో బలవంతంగా కొహిషన్, బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐఎమ్ రెడీ టు, నేను నమ్మిన దేవుడి మీద నా పిల్లలు సాక్షి చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు go for narcotic analysis or lie detector, or even you can send the original document to a forensic department. అది 11వ తారీఖు జూను 2024, ప్లీజ్ నోట్ డౌన్. 11వ తారీఖు జూను 2024లో సైన్ పెట్టాను డాక్యుమెంట్. అంటే ఇది డమ్మీ డాక్యుమెంట్. మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహన్ ఉంది, మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేసుకోండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇది నిజమా కాదా అని. సో బలవంతంగా నాకు రాయించింది. నేను రోజు ఫోటో తీసుకున్నాను సార్. ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఫోటో తీసుకున్నాను. కెమెరా తీసుకున్నాను సార్, ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఆమె సిగ్నేచర్ కూడా పెట్టలేదు. నేను ఎక్కడ నాకు హ్యాండ్ ఇస్తాను అనేసి లేదు లేదు మేడం. ఒకవేళ ఉంటే ఎవరైనా పెద్ద ఉంటే రమ్మను. ఏ కుల ఒక్క ఆచారం లేదు. ఎస్టీ ఇండియన్ ట్రైబల్ ప్రకారము ఏ విధంగా అయితే హిందూ సంప్రదాయం పెళ్లి చేసుకుంటాం, విడాకులు కూడా అదే విధంగా విడిపోవాలి. చేశారు. వీడియో కావాలంటే చూపిస్తాను. ఆమె ఒకటి సార్, ఈ 2016లో విడాకులు తీసుకున్నా ఉంటుంది కదా, 2017, 18, 19, 20, 21 వరకు ఐ ఎంజాయ్డ్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఫ్యామిలీ లైఫ్ విత్ హర్. ఐ హ్యావ్ ఏ మీకు బర్త్డే చేసుకునేవి ఉన్నాయి. 2020 అంత వీడియో ఇప్పుడే చూపిస్తాను. కావాలంటే మీరు తర్వాత ఎవ్రీ క్వశ్చన్ కన్నా వీడియో చూపిస్తాను, డ్యాన్స్ అన్నీ చూపిస్తాను. సో హెల్దీ లైఫ్ ఉంది. నా దగ్గర ఒక రికార్డ్ ఉంది మేడం. నేను సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు. రెండోసారి నేను అడ్వకేట్ తోటి మాట్లాడించాను. మాట్లాడిన రికార్డు ఉంది, ఆ రికార్డు మీకు షేర్ చేస్తాను. అందులో విజయసాయిరెడ్డి పేరు, శాంతి పేరు, తను వైజాగ్లో ఏమేమి చేశాడు, తనకు శాంతికి విజయసాయిరెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్సెస్ ఏంటి, అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. రికార్డ్ 10 minutes రికార్డు ఉంది, అది షేర్ చేస్తాను. అందులో ఈ టుక్ వెరీ ఫర్మ్ స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్ స్టాండ్ అదే స్టాండ్ తీసుకున్నాడు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ DNA టెస్ట్ అట్ ఎనీ కోర్ట్ అని తీసుకున్నాడు. మీకు షేర్ చేస్తాను. అది దట్ ఐ డోంట్ నో.
విజయసాయి ఈయన కోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు అయితే ఒప్పుకోలేదు. నాకున్నది ఈ నిధుల మీద డౌట్. అంటే సుభాష్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, మెడికల్ రికార్డ్. పోలీస్ కంప్లైంట్కి వెళ్ళాను సార్. నేను వెళ్తే ఇది మీరు లీగల్గా డైవర్స్గా అసలు ఏంటి పంచాయతీ అన్నారు. అంటే లీగల్ డైవర్స్ కాదు, అసలు విషయం ఏంటంటే మేడం, నేను జనవరి నుంచి అసలు ఒక మానసిక వేదనలో ఉన్నాను. అసలు దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూ? అసలు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎవిడెన్స్ కావాలి పోలీస్ స్టేషన్. ఈ ఎవిడెన్స్ కలెక్షన్ నాకు చాలా టైం లేదు, చాలా టైం పట్టింది. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఎవిడెన్సెస్ కావాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని? వాళ్ళు నవ్వుకుంటారు. అసలు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో? నా బిడ్డకి తండ్రి నేను కాదు, శాంతి చెప్పినట్టు విజయసాయి రెడ్డి గారిని చెప్పాలా? ఇప్పుడు నాకు సర్కండెన్సీ ఎవిడెన్స్ వస్తుంది. అంటే ఐ డోంట్ హ్యావ్ పక్కా సర్కండెన్సీ ఎవిడెన్స్ పక్కా ఉంది. అని అంత ఛాయ్ తాగిచ్చారు, 4-5 సార్లు జూబ్లీహిల్స్లో ఇంట్లో జూబ్లీహిల్స్ 2 సార్లు కల్పించారు. అక్కడ ఫామ్ హౌస్ శంషాబాద్లో ఇంటికి వెళ్ళాను. అమెరికా వెళ్ళే ముందు వైజాగ్లో ప్రజా దర్బార్లో కలిశాను. సో 4-5 సార్లు కలిశాను. ఆయన అన్నారు సార్, మరి నా పేరు చెప్తున్నారు కదా, మదన్ మోహన్ గాడు వాడు అని సార్ చెప్తున్నారు కదా. అవి యూ రిమెంబర్ మై నేమ్? సో నా ప్రశ్న ఒకటే సార్, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పెద్దలు, ఆయనకు నాకు ఎటువంటి ఇది లేదు. ఆయన పెద్దలు, నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. సుభాష్ రెడ్డి గారికి నాకు ఏమి లేదు. సుభాష్ రెడ్డి గారు అయితే ఫండ్ స్టాండ్ తీసుకున్నారు, మీకు రికార్డ్ షేర్ చేస్తాను. సో ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి, ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు పొద్దున ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్, కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతాయి. రేపు నేను సంపాదించే ఆస్తులో ఈ పిల్లోడు నేనే తండ్రిని అని నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది. నా పిల్లలకు ఈ పిల్లోడు ఏమవుతాడో తెలియదు నాకు, అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలియదు. సో వీటన్నిటికీ ఐ నీడ్ ద క్వశ్చన్స్. ఇప్పుడు హైదరాబాద్లో కొంపల్లిలో డిఆర్ఎస్ ఇంటర్నెట్ స్కూల్లో వేశాను మేడం. 1 month అయింది. 2 ఆడపిల్లల్ని 4th క్లాస్ డిఆర్ఎస్ ఇంటర్నెట్ స్కూల్ లేదు మేడం, లేదు. అదంతా తను రాసుకున్న కట్టుకథలో మీకు నిన్న మీడియా ముందు అలా చెప్పింది. మీ ఇద్దరు వాళ్ళ వైజాగ్లోనే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు. నేను మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తా ఉన్నాను పిల్లలకి. అదే సార్, అసలు విడాకులు జరగలేదు కదా మేడం. నేను మెయింటెనెన్స్ ఇస్తుంది శాంతికి కాదు, పిల్లలు పిల్లల్ని మా వాళ్ళ అమ్మమ్మ. సారీ, ఐ టేక్ దట్ బ్యాక్ వర్డ్. తండ్రికి నా బాధ్యత. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇప్పుడు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదు అంటున్నారు, రికార్డ్ ఇస్తాను. నో డౌట్ పెద్ద ఆయన విజయసాయి రెడ్డి గారు కూడా నాకు అటువంటిది లేదు అంటున్నారు. ఓకే ఐ డోంట్ నో దట్ నెక్సెస్ మేడం, వాళ్ళకున్న నెక్సెస్. ఐ నెవర్ ఎప్పుడు నేను మహాన్యూస్ వినడము, ఆయన గారు మాట్లాడుతున్నాడు ఫస్ట్ టైం వినడము. ఐ స్వేర్ అండ్ మై కిడ్స్. సరే సార్, స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే. సుభాష్ రెడ్డి గారు ఓకే అది సి మేడం, ఐ డోంట్ నో ద నెక్సెస్ బిట్వీన్ ద పొలిటీషియన్స్ అండ్ ద మీడియా. నా క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ ఉన్న నెక్సెస్ లేదు మేడం. నేను ఎప్పుడు కలవలేదు, వంశీ గారిని ఎప్పుడు కలవలేదు. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. సరే, అందరికీ అడుగుతుంది. ఓకే సార్, నా స్ట్రైట్ క్వశ్చన్ చెప్తున్నాను. సుభాష్ రెడ్డి గారు ఎవరైతే శాంతి నా వైఫ్, శాంతి సుభాష్ రెడ్డి గారు నా హస్బెండ్ అని చెప్తా ఉంది. ఆమె మ్యారేజ్ చేసుకోలేదు, అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు లీగల్గా. ఎక్కడుందో ఇదంతా ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్, లై డిటెక్టర్, నార్కోటిక్, ఫోరెన్సిక్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్. ఇది ఫేక్ డాక్యుమెంట్. 11 జూన్ 2024 సైన్ చేశాను ఈ డాక్యుమెంట్. దీనికి రెడీ. సో అమ్మాయి స్టిల్ షీజ్ విత్ మీ. నన్ను అమెరికాలో మేమంతా ఎంజీ రిలేషన్ ఉన్నాము. నేను వెళ్ళిన తర్వాత షీజ్ ఇన్ ద ఇలిసిట్ రిలేషన్షిప్, అడల్ట్రేషన్లో ఉంది. ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రి ఎవరో నేను సభాముఖంగా పత్రికా సిస్టర్స్ అన్నదమ్ములు అందరూ అడుగుతా ఉన్నాను. ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాను.
సుభాష్ రెడ్డి గారు కాకపోతే మరెవరు? నా పిల్లలకు తల్లి కావాలి, నా పిల్లలకు తల్లి కావాలి మేడం. సార్ ఫస్ట్ మీరు ఒక ఏకాభిప్రాయానికి రండి సార్, ఫస్ట్ మీరు ఒక ఏకాభిప్రాయానికి రండి సార్. ఐ డోంట్ నో వాట్ యూ వాంట్. ఓకే అప్పుడు సరే సార్, అది సార్ నిజం ఎగ్జాక్ట్. నా పేరు మానిపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నేను నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదంటున్నారు, విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే నువ్వు సైలెంట్గా ఉండు, ఓ ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్గా ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నాకు థ్రెట్ ఇచ్చింది, భయపడిచ్చింది, నేను 1 నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్ద నాకు ఏమీ లేదు. పెద్ద ఇఫ్ ఈజ్ రియలీ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ, క్లీన్ చిట్, ఈ కెన్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. అది ఎవరైనా జయసాయి రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ, ఎవరైనా కానీ. ఎస్ సార్ మేడం. అవును మేడం, నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక భర్తగా నా బాధను వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం, ఇచ్చాను. ఆ లెటర్ ఇదే, లెటర్ చూపిస్తాను మీకు. నాకు తండ్రి ఎవరో నా భార్య DNA టెస్ట్ ద్వారా నాకు ఈ 2-3 పేర్లు పెట్టాను కదా, వాళ్ళని DNA టెస్ట్కి పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. ఆ తండ్రి ఎవరో అనుమానాలు తీరుస్తూ. లేరు మేడం, ఎవ్వరు లేరు. ఆమె న్యూట్రల్ పర్సన్, ఆమె అకాడమిషియన్, నేను ఒక విద్యావేత్తన, పొలిటీషియన్. ఐఎమ్ నాట్ ఇండస్ట్రియలిస్ట్. నేను ఒక విద్యావేత్తన, ఆమె కామన్ సిటిజన్. ప్లీజ్ మేడం, ఆమె కామన్ సిటిజన్. నేను ఒక విద్యావేత్తన, నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు సభాముఖంగా అడుగుతున్నాను. నాకు ఆ ఇండస్ట్రీస్, ఆ నెక్సెస్, ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం, నాకు తెలియదు అవన్నీ కూడా. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారు అయితే సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి వచ్చి చెప్పండి నేను తండ్రినని. DNA టెస్ట్ పూర్తిగా చెప్పండి. ఎవరు రికార్డు నేను కాదొస్తున్నాడు. నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డ్ ఇస్తాను. హెల్తీ కండిషన్స్ లేదు. ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా, మీకు టేక్ డెసిషన్. ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్. ఆమె నా దగ్గర నుంచి అనుకోవట్లేదు. మ్యూచువల్ డైవర్సిటీ వెళ్ళిపో, లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను వెళ్ళుకోను, ఇంకా తప్పు చేసిందని ఎలా వెళ్ళుకుంటాను? నా బిడ్డ కదా అనే విషయం నాకు తెలుసు. నా ఇద్దరు ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి. అది నాకు DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్. ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావైనావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు ఊడదా? నేను ఇతికి వచ్చాను. 42 ఏళ్ళు, 9 ఏళ్ళ పిల్లలు, 4 ఏళ్ళంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, చిల్లి రీజన్. అదే మేడం, నేను ఇంత దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి. ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11వ తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. నన్ను బలవంతంగా భయపడించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నాను. నేను జనవరి 3, 2024 పర్మనెంట్కి వచ్చాను. 2024 పర్మనెంట్కి వచ్చాను సార్. 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగవతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అందరూ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ IVF చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనర్ దట్ ఈస్ విజయసాయి రెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు IVF కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది.
ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కాదనేసి నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి సుభాష్ అని. ఈ మేడం అంత పెద్ద మనిషిని అంత పెద్ద మనిషిని అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా నా బిడ్డ తండ్రిని అడగలేను. ఐ డోంట్ హ్యావ్ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఆమె చెప్పింది, శాంతి చెప్పింది. ఒక్కరు సార్ ఒక్కొక్కరు మేడం. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ మేడం. నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా, 75 కోట్లు ఇస్తావా, ఎక్కడి నుంచి ఇస్తుంది మేడం 35 కోట్లు 70. అండ్ ఇప్పుడు నన్ను 42 మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకో పెళ్లి చేసుకోవాలో, నాకు ఎంతో కొత్త ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో. యూ మేక్ ఏ జస్టిస్. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe Master Key TV.